అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, అవి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్లో మాత్రమే తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. లైక్ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ పర్సన్స్ కానీ అట్లా మనం కేటగరైజ్ చేసుకుంటే వాళ్ళు అలాంటివి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దట్టు స్టేస్ కూడా ఎక్కువ ఉంటేనే నచ్చుతుంది విత్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్ లాంటి వాటిల్లో. అవి చూస్తే మనం ఆల్మోస్ట్ 4 crores 3 crores అంటే క్రోర్స్లో ఉన్నమాటే తప్పించి మనం లక్షల్లో ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. వీటికి ఎలా ఉండబోతోంది ఈ 2026 అనేది? చూడండి, బేసిక్గా 24 ఒక 2 years బ్యాక్ 24లో ఒక అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ అంటే 1,80,00,000 నుంచి 3 కోట్ల మధ్యన ఉండేదండి. అవును, 1.8 crores అంటే ఒక కామన్ మ్యాన్, అబౌవ్ కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేసేవాడు అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్. అవును, కోకాపేట్లో చాలా సేల్స్ అయ్యాయండి. ఈవెన్ నేను చూశానండి, అల్ట్రా లగ్జరీ అంటే మినిమం 2000 SFT అండి. అవును, హై రేజెస్ 40-50 స్టోరీ బిల్డింగ్ 2000 SFT ఒక 1.8 crores వచ్చేదండి. ఈరోజు అదే 2000 SFT ఈరోజు అదే కోకాపేట, అదే నియోపోలిస్లో ఇన్వెస్ట్ చేయాలంటే 3 కోట్లు ఉందండి. సో ఆ కామన్ మ్యాన్ ఈరోజు ఇన్వెస్ట్ చేయలేడు. బేసిక్గా ఈ ఇన్కమ్ సెగ్మెంట్ ఉంటారు, హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే ఇన్వెస్ట్ చేయగలరు. సో కోకాపేట్, నియోపోలిస్ ఆల్రెడీ డన్ అండి. ఈవెన్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కూడా హై ప్రైజెస్లో ఉన్నాయి, హై రేంజెస్లో ఉన్నాయండి. సో ఇప్పుడు ఏంటంటే కొత్త లొకేషన్స్ కొన్ని ఐడెంటిఫై చేశారండి. సో ఫ్యూచర్లో కోకాపేట్ అవబోయే లొకేషన్స్ కొన్ని ఉన్నాయి. బుద్వేల్ అనుకోవచ్చు, లేదా రాజేంద్ర నగర్ అనుకోవచ్చు. ఈవెన్ ఐటీకి అతి దగ్గరలో ఉన్న లొకేషన్స్ నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు, ఈ లొకేషన్స్లో బాగా ఈరోజు రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఈవెన్ మియాపూర్ అనుకోవచ్చు, చందానగర్ అనుకోవచ్చు, ఈవెన్ కూకట్పల్లిలో కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అంటే అంత నుండి ఒక్కసారిగా డ్రాస్టిక్గా డబుల్ ద ప్రైసెస్ అయిపోవడానికి ఏంటి రీజన్స్ అనుకోవాలి? డిమాండ్ అండి, డిమాండ్, ప్రైజెస్, ల్యాండ్ రేట్స్ బాగా పెరిగాయి. ఒకప్పుడు ఎకరం 20 కోట్లు ఉండేది, అలాంటిది ఈరోజు ఒక ఎకరం 100 కోట్లు ఉందండి. సో 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొనాలి అంటే ఆ పాత ప్రైజుల్లో మనం ఇవ్వలేం. డెఫినెట్గా ప్రైస్ హైక్ చేసే అమ్మాలి. అవును, అది అదే మనం మిడిల్ క్లాస్ వాళ్ళని, లేదంటే బిలో ద మిడిల్ క్లాస్ ఎవరికైనా కూడా ఇల్లు కావాలి, బేసిక్ నీడ్ అది. సో అది ఒక కలలాగా తీసుకుంటాము, అచీవ్మెంట్గా ఫీల్ అవుతాము కట్టుకోవడం అనేది. ఇంకా లైఫ్లో అది ఉంటే చాలు అని భావించే వాళ్ళకి ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలన్నా, లేదంటే అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ సెగ్మెంట్కి అసలు ఇలాంటి వాళ్ళకి ఎక్కడ రైట్ ఆపర్చునిటీ అంటారు ఇన్వెస్ట్ చేయడం? బేసిక్గా మన హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఐటీ సెగ్మెంట్ అండి. ఐటీ అంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎక్కువగా ఐటీ జోన్ ఉంది. సో లెట్ us టాక్ అబౌట్ దిస్ ఐటీ సెక్టర్స్ ఉన్న లొకేషన్స్. ఇప్పుడు అటువంటి కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయాలి కొంచెం లగ్జరీ ప్రాజెక్ట్స్లో అనుకుంటే కొల్లూరు ఇస్ ద రైట్ ప్లేస్ అండి. తెల్లాపూర్ ఇస్ ద రైట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఈ లొకేషన్స్లో మనకి 1.5 ఒక 3 bedrooms వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. దట్టు లగ్జరీ ప్రాజెక్ట్స్, అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్స్. ఒకప్పుడు కోకాపేట్ ఎట్లా ఉండేదో అలాంటి లొకేషన్స్ నేను చెప్తున్నానండి. తెల్లాపూర్ ఇస్ రైట్ లొకేషన్, కొల్లూరు ఇస్ రైట్ లొకేషన్ అండి, నల్లగండ్ల ఇస్ రైట్ లొకేషన్ అండి. అగైన్ ఇటు చందానగర్, కూకట్పల్లి కూడా ఇప్పుడు రేజ్ అవబోతున్నాయండి. ఓకే, అంటే ఓకే, ఈ ఏరియాస్లో బాగానే ఉంటుందంటారు. అంతే. ఒక 2 bedroom, ఒక అల్ట్రా లగ్జరీ 2 bedroom ఫ్లాట్ కొనాలి అంటే ఒక 90 lakhsలో దొరికేస్తుంది, 80-90 lakhs. అదేవిధంగా ఒక 3 bedroomలో ఇన్వెస్ట్ చేయాలంటే 1.2 నుంచి 1.5, 1.8 మధ్యన దొరికేస్తాయండి.